హాయ్ హలో కమాండర్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మొత్తం మీకు బాడీ వార్మప్ ఎలా చేసుకోవాలా, సో దాని గురించి అనేది టాపిక్. సో మీరు బేసిక్ రన్నింగ్ చేసి ముందర 1.6 km వెళ్ళే ముందర సో బాడీ వార్మప్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ బాడీ పై నుంచన్నా ఎక్సర్సైజ్ చేసుకోవాలా లేదా కింద నుంచన్నా చేసుకోవాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఈ హ్యాండ్స్ ముందుకు పెట్టేసుకొని సో హ్యాండ్ రొటేషన్ చేసుకోవాలా. సో ఇక్కడంతా మొత్తం రిస్ట్ రొటేషన్ అంటారు కదా. సో అది మనకు లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, ఫార్వర్డ్. సో ఆ విధంగా ఈ మొత్తం హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసి సో ఆ విధంగా మొత్తం ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు మనము హ్యాండ్స్ను అప్పర్ పెట్టాము, అప్పర్ రొటేషన్, అప్పర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు సైడ్ తీసుకుంటున్నాము. సో బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసుకొని సో ఈ మొత్తం రొటేట్ చేసుకోవాలన్నమాట ఈ మొత్తం ఈ రిస్ట్ను. సో ఇవి మంచి మనకు డిప్స్ కొట్టేటప్పుడు కానీ దానికి సంబంధించి మంచి గ్రిప్ ఉంటాయి. సో అంటూ మనకు బాడీ బాగా హీట్ తొందరగా కావాలంటే సో ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా సమానంగా సో ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కు, ఫ్రంట్ నుంచి బ్యాక్, ఈ విధంగా ఒక 10 స్టెప్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇట్లా ఫ్రంట్ సో కంప్లీట్గా ఇలా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ సైడు. సో ఒక 10 స్టెప్స్ అలా తీసుకోవాలా. సో అలాగే నెక్స్ట్ మనము ఇదే ఎక్సర్సైజ్ను బ్యాక్ కూడా తీసుకోవాలన్నమాట. సో బ్యాక్ రొటేషన్ ఇప్పుడు సో బ్యాక్ హ్యాండ్ రొటేషన్స్ సో కంప్లీట్గా ఈ విధంగా చేసుకోవాలి. మనకు ఎప్పటికప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బాడీ హీట్ అనేది ఉంటే కన్నా సో మనం ఎంత దూరమైనా పరిగెత్తొచ్చు అనమాట. ఓకేనా. సో లెగ్ కింద మనం చూస్తున్నాం కదా. సో ఆ విధంగా సైడ్ ఆర్మ్ చేసినప్పుడు హ్యాండ్స్ పైకి ఎత్తుకొని సో మన హిప్ దగ్గర ఉండే కొవ్వు ఫ్యాట్ అనేది ఉంది కదా. సో బెల్లి ఫ్యాట్ అంటారు, లేదంటే మడత కడుపు అంటారు కదా. సో అదంతా తగ్గడానికి కూడా ఇది చాలా ఈజీగా పనిచేస్తుంది. సో లెగ్స్ కూడా మనకు స్టాండర్డ్గా లెగ్ అలాగా మనకు రైట్ లెఫ్ట్ అనేది తిరగొచ్చు, లేదంటే కన్నా స్టాండర్డ్గా అలాగే లెగ్ అలా పెట్టుకొని కూడా మనం బాడీ వార్మప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఒకసారిగా ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్రీతింగ్ తీసుకొని వదలడం కానీ సో అలా చేయొచ్చు అన్నమాట. సో కంప్లీట్గా అలా చేయాలి. సో అలాగే ఇది కూడా సో ఇప్పుడు మనకు సో సైడ్ ఆర్మ్స్ అంటారు కదా. సో బోత్ హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసుకొని సో చక్కగా లెఫ్ట్ రైట్ అనేది బాడీని కదిలిస్తూ చేయాలన్నమాట. సో లెగ్స్ మాత్రం ఇక్కడ మనకు సో స్టాండర్డ్గా ఉండాలా. ఓకేనా. సో కంప్లీట్గా బాడీ మాత్రం బ్యాక్ వెళ్ళిపోవాలా, లెగ్స్ అలాగే ఉండాలి అక్కడే. ఓకే. సో అప్పుడే మనం చేసేదానికి ఉపయోగం ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఆ విధంగా హ్యాండ్స్ను కంప్లీట్గా రొటేట్ చేస్తూ ఫ్రంట్ బ్యాక్ చేసుకోవాలి. ఓకే. సో అది సో ఇప్పుడు హిప్ రొటేషన్కి వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే హిప్ రొటేషన్ మనకు ఫ్రంట్ బ్యాక్ ఫార్వర్డ్ సో అలా చేసుకుంటాము. ఇంకోటి ఏంటంటే కూడా మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ పైనుంచి హెడ్ నుంచి కిందికన్నా రావాలా, లేదా కింద లెగ్స్ నుంచి పైకన్నా పోవాలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పైనుంచి కిందకు వస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఏమైపోయింది, మనకు హ్యాండ్స్ అయిపోయింది. సో మన యాక్చువల్గా ఏంటంటే నెక్ గురించి చేయలేదు నేను. సో ఎందుకంటే ఆల్రెడీ కొంచెం అన్నట్టుగా నెక్ చేయలేదు అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఎక్కువ నెక్ గురించి చేయకూడదు, ఎందుకంటే చిన్న నర్వ్స్ ఉంటాయి కాబట్టి. సో వాటి గురించి నేను చేయలేదు, డైరెక్ట్గా ఓన్లీ షోల్డర్స్ హ్యాండ్సే చేశాను. ఓకేనా. సో మీకు అవసరం ఉందనుకుంటే చేయండి. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు హిప్ రొటేషన్ అయిపోయింది కదా. సో మనకు సో తగినంత మోతాదులో లెగ్స్ వెడల్పు చేసేసుకొని సో ఇప్పుడు మనం చేస్తున్న ఎక్సర్సైజ్ సో స్టార్టింగ్ 1 2 3 4 అప్ అలా చేయాలన్నమాట. 1 2 3 4 అప్, 1 2 3 4 అప్, 1 2 3 4 అప్, 1 2 3 4 అప్. సో ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు సో కడుపు దగ్గర ఫ్యాట్ తగ్గుతుంది, లెగ్స్ దగ్గర గ్యాప్ వస్తూ ఉంది, సో బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, సో మంచి నడుము కూడా సో వెన్నెముక ఉంటుంది కదా. సో ఇది కూడా మనకు మంచి స్టైలిష్గా వర్క్గా రెడీ అవుతుంది అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో కంప్లీట్ చూడండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ హ్యాండ్స్ ఎలా పెట్టాను, స్ట్రైట్ పెట్టి, ఇప్పుడు వచ్చేసరికి ఏమవుతుంది, భూమికి ఆనిస్తూ ఉన్న హ్యాండ్స్ కంప్లీట్గా. ఓకేనా. సో అదనమాట. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాం మనము, సో సైడ్ చేస్తూ ఉన్నాం. రైట్ హ్యాండ్ను లెఫ్ట్ హ్యాండ్ను రైట్ లెగ్కు సో టచ్ చేస్తూ ఉన్నాం. సో ఫాస్ట్గా ఒక 30 కానీ 50 కానీ. ఓకేనా. ఆ విధంగా. సో యాక్చువల్గా మీరు ఏంటంటే ఏ లెగ్కి అయితే చేస్తున్నారో, ఏ హ్యాండ్ అయితే ఉందో అటు సైడ్ మనం తలను తిప్పాలన్నట్టు పైకి. సో అప్పుడే ఆ ఎక్సర్సైజ్ మనకు పనిచేస్తుంది. సో ఎలా అవుతుంది, రింగ్గా అవుతుంది చూడండి. హ్యాండ్ కూడా పూర్తి పైకి సో లెఫ్ట్ సైడ్కి అన్నట్టు కంప్లీట్గా. ఓకే. అదే. సో ఇట్లా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాల బాడీకి సో మంచి రిలాక్సేషన్ అవుతుంది, మంచి బాడీ ముందుకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు సైడ్ చేస్తున్నాం లెగ్కు. సో యాక్చువల్గా ఫ్రంట్ లెగ్ అసలు బెండ్ అవ్వకూడదు. ఒకవేళ వెనక లెగ్ బెండ్ అయినా కొంచెం పర్లేదు, కానీ యాక్చువల్గా స్టిఫ్గా ఉండాలా.
సో మనం నడిచిపోయినట్టున్నాను. ఫ్రంట్ లెగ్ మాత్రం అసలు బెండ్ అవ్వకూడదు. సో ఇదంతా స్ట్రెచ్ చేసుకున్నట్టు మనకు ఏంటంటే మనం పరిగెత్తడానికి మూమెంట్ ముందర సో ఈ లెగ్స్ని అంతా ఫ్రీగా స్ట్రెచ్ చేసుకుంటా ఉన్నాము. సో ఈ విధంగా లెగ్స్ను స్ట్రెచ్ చేసుకుంటే కన్నా సో మంచిగా మనం ఎంత దూరమైనా పరిగెడుతున్నప్పుడు మనకు లెగ్స్ అనేది ఫ్రీగా ఉంటాయి. ఎక్కడన్నా కాలు మడతపడడం కానీ ఇంకోటి కానీ ఏం జరగకుండా సో మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ మనకు లెగ్ రొటేషన్ అనమాట. సో అంటే నడుముకు సమాంతరంగా ట్వైస్ కాళ్ళు పెట్టేసుకొని ఈ ఓన్లీ ఈ యాంకిల్ను లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అలా రొటేట్ చేయాలన్నమాట. ఒక 10 టైమ్స్ కానీ ఒక 10-15 సార్లు కానీ సో చేయాలన్నట్టు. ఒక 20 టైమ్స్ కానీ అట్లా. సో ఇప్పుడు మనము ఫ్రంట్ రైట్కి చేస్తున్నాము, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాము, సో మళ్ళీ బ్యాక్ చేస్తూ ఉన్నాము. సో ఈ వల్ల ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ మనం సడన్గా ఎక్కడన్నా పరిగెడుతున్నప్పుడు కూడా మన కాళ్ళు అనేది సో యాక్టివ్ కోసము సో ఎట్లా పరిగెత్తినా కూడా మన లెగ్ పనిచేయడం కోసం అన్నట్టు ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో సమాంతరంగా నడుముకు సమాంతరంగా సో లెగ్గును పెట్టుకొని మనము ఈ విధంగా చేయాలన్నమాట. సో మీరు కూడా ఈ వీడియో చేస్తున్నప్పుడు సో మ్యాక్సిమం గమనించి వీడియో చేయండి. సో ఎందుకంటే మీరు ఏం చేసుకున్నా కూడా మళ్ళీ పెయిన్స్ అనేవి తెచ్చుకోవద్దు. సో ఏదో ఒక శిక్షణ అయితే మనకు అవసరం కాబట్టి సో ఆ విధంగా మనం ఏదో ఒకటి చూసుకొని చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటి రైట్ లెగ్ అయిపోయింది. ఇప్పుడు మన లెఫ్ట్ లెగ్ కూడా సో ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పొజిషన్లో చేస్తున్నాం యాంకిల్ రొటేషను. సో బ్యాక్ యాంకిల్ రొటేషన్ చేస్తూ ఉన్నాం అన్నట్టు. ఓకే. సో మీరు కూడా ఏంటంటే కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది పోలీస్ అభ్యర్థులకు కానీ నావీ ఆర్మీ వాళ్ళ పిల్లలకు కానీ సో మంచిగా ఉపయోగపడతాయి. హెల్త్ ఇష్యూ కూడా పనికొస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే 2 కాళ్ళు సమాంతరంగా పెట్టి ఎక్సర్సైజ్ మనకు ఒక 20 కానీ ఒక 50 కానీ సో చేయొచ్చు అనమాట. ఓకేనా. సో జంపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో జంపింగ్ మీరు కామన్గా చేస్తూ ఉంటే పర్లేదు, లేదనుకో మీకు స్కిప్పింగ్ అలవాటు ఉంటే ఇంకా హ్యాపీ అండి. సో స్కిప్పింగ్ అలవాటు ఉంటే కనుక చేయండి. సో చాలా మంచిది స్కిప్పింగ్ చేయడం వల్ల. మీకు తెలియకుండానే బ్రీతింగ్ కంట్రోల్ అనేది కంప్లీట్గా బాగా అవేర్నెస్ అయిపోతుంది అనమాట. సో కంప్లీట్గా మీకు ఈ బ్రీతింగ్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది. సో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది, లెగ్స్ కూడా స్టాండర్డ్గా లేస్తాయి. లాంగ్ జంప్కు హై జంప్కు కూడా సో ఇది చాలా పనిచేస్తుంది అనమాట. సో ఇది కంటిన్యూగా సో ఇప్పుడు మనము జంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ సో జంపింగ్లో ఇంకోటి ఏం చేస్తున్నాం, కాళ్ళను బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. సో అంటే ఈజీగా లెగ్స్ లేస్తూ ఉంటాయి అనమాట కంప్లీట్గా. సో ఎక్కడ కూడా స్ట్రగుల్ అవ్వకుండా ఉంటాయి. సో ఇప్పుడు చూడు ఫ్రంట్ అయిపోయింది మనకు, ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది, సైడ్ ఆర్మ్ చేస్తాను సో సైడ్కు సో జంపింగ్లోనే. సో కంటిన్యూగా అనమాట. అంటే బ్రీతింగ్ కంట్రోల్ అనే కాకుండా సో మన బాడీ కూడా ఏ దానికైనా రెడీ చేయడానికి సో ఉపయోగపడుతుందన్నమాట. మంచి కాళ్ళు స్టిఫ్ పడతాయి, ఇక్కడ గట్టి పడతాయి. సో పిక్కలు కానీ తొడలు కానీ. సో ఇప్పుడు చూడండి నా లెగ్ ఎక్కడికి వస్తుంది, చెస్ట్ దగ్గరకు వస్తుంది. సో నువ్వు రేపు లాంగ్ జంప్ చేయాలన్నా హై జంప్ చేయాలన్నా కూడా సో ఈ ఎక్సర్సైజ్ చాలా మంచిది అనమాట, ఈ ఎక్సర్సైజ్ అనేది. సో ఆ విధంగా సో ఇందులో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి. నేను ఇంకా కొన్ని చూపించాను, ఎందుకంటే లెంత్ వీడియోస్ ఎక్కువ అయిపోతాయి. సో అందుకోసం అన్నట్టుగానే. సో చూడండి ఇప్పుడు నేను జంపింగ్ చేస్తూ ఉన్నా, ఎలా ఉంది. సో స్టమక్ అంతా కదులుతూ ఉంది చూడండి. ఇది కూడా ఇంకొకటి చాలా బెల్లీ ఫ్యాట్ గురించి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ జంపింగ్లో హిప్ రొటేషన్ అనేది. సో కంప్లీట్గా మీరు చూడండి టీ-షర్ట్తో సహా మడతపడుతుంది కడుపు. సో అలా మడతపడడం వల్ల కనీసం అంటే మీరు ఫాస్ట్గా ఒక 50-60 చేశారు అనుకోండి, కంప్లీట్గా ఒక 2-3 మినిట్స్ కంప్లీట్గా మీకు మీ బాడీ సైడ్కు ఉన్న పొట్టంతా తగ్గిపోతుంది అనమాట. ఓకే, అదే అట్లా. సో బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడం అన్నట్టు, ఒకవేళ లాంగ్ జంప్ మీరు లాంగ్ పరిగెత్తినా షార్ట్ రన్ పరిగెత్తినా సో బ్రీతింగ్ మీకు ఆగట్లేదు అనుకున్నప్పుడు సో ఇలా బెండ్ అయిపోయి హ్యాండ్స్ పైకి తీసుకోవడం వల్ల సో కంప్లీట్గా మీకు రిలాక్సేషన్ అవుతుంది అనమాట. బ్రీతింగ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో మీకేం ఇబ్బంది కూడా ఉండదు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ ఐటమ్ గమనించండి. సో మీరు లేస్ కట్టుకునే విధానం కూడా చాలా చక్కగా ఉండాలండి. లేస్ అసలు ముందు షూ కట్టుకోవడం సరిగ్గా లేదనుకో తర్వాత చాలా ఇబ్బందులు పడతాం అన్నట్టు. సో ముందైతే లేస్ కరెక్ట్గా కట్టుకోవాలా. ఓకే. సో మూమెంట్, సో మీకు లెగ్ మూమెంట్, బేసిక్ రన్నింగ్ మూమెంట్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉన్నది. సో టో వేరు, పుట్ వేరు. సో 2 వేరియేషన్లలో మనం పరిగెత్తేసి ఉంటుంది. టో మీద పరిగెత్తేది వేరుంటుంది. సో లాంగ్ రేస్కు సంబంధించి పుట్ మీద పరిగెత్తేది వేరుంటుంది. సో ఆ వేరియస్ డిఫరెంట్ కనుక్కొని మనం పరిగెత్తాలా, ఇది చేసుకోకుండా. ఎందుకంటే అన్ని దగ్గర మనం పుట్టు మీదనే పరిగెత్తలేము. సో కంప్లీట్గా అట్లని టో మీద పరిగెత్తను. సో ఒక్కొక్క వేరియస్ రన్నింగ్ని బట్టి మనం లెగ్ని చేంజ్ చేసుకోవాలి. ముందు మనకు లెగ్ ఇంపార్టెంట్. లెగ్ ఎలా పడుతుంది మన లెగ్ అనేది
సో చూసుకొని మనం మూమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మీకు చూడండి, సో ఈ కాళ్ళు లెగ్స్ రిలాక్స్ చేసుకోవడం కూడా. సో కంప్లీట్గా ఇది మనకు తొడల కాడ నుంచి పిక్కెల వరకు, యాంకిల్ వరకు ఏదైతే ఉందో, సో మనకు యూ షేప్ దగ్గర వరకు కూడా సో తొడలు మంచి పట్టుతోనే తీసుకొస్తున్నట్టు. సో మనం ఎక్కువసేపు పరిగెత్తినా, ఎక్కువసేపు ఉన్నా కూడా మనకు ఇదంతా బాడీని ఫ్రీ చేస్తున్నట్టు ఈ లెగ్స్. సో చాలామంది మాకు యాంకిల్ పెయిన్ ఉంది, సో చిన్ బోన్ ఉంది వాళ్ళు అంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు సో ఫ్రీ కావాలంటే సో మీరు ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే కన్నా సో షేక్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ అలాగా బాగుంటుందంట. సో ఇంకోటి ఏంటంటే ఇది మంచి ఎక్సర్సైజ్ అండి, సైక్లింగ్ చేయడము. సో మనం బోత్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టేసుకొని కంప్లీట్గా సైక్లింగ్ చేయడం అనమాట. సో ఫ్రంట్ టు బ్యాక్ సైక్లింగ్ చేసుకోవడం వల్ల సో లెగ్స్ గట్టి పడుతూ ఉంటాయి, తొడలు గట్టి పడతాయి. అట్ ద సేమ్ టైం కడుపు మీద కూడా మంచి వెయిట్ పడి మనకు కడుపులో లాస్ అవుతాం అనమాట కొంచెం సన్నగా కావడానికి. ఓకేనా, సో ఇది క్రాసింగ్ అనమాట. సో లెగ్స్ క్రాసింగ్ అన్నట్టు, సో స్పీడ్ మీద. సో అంటే మనకు కాళ్ళు మడతపడినప్పుడు ఇవి కాకుండా సో ఈ లెగ్స్ దేనికైనా రెడీ చేసుకోవడానికి అన్నట్టు ఎక్సర్సైజ్. సో మనం ఇప్పుడు ఏంటంటే షేక్ చేస్తూ ఉన్నాం తొడలు మొత్తం. సో చూసారా, అంతా షేకింగ్ అనమాట. 2 హ్యాండ్స్ వెనక పెట్టేసుకొని కంప్లీట్గా ఇట్లా లెగ్స్ను షేక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత ఇలా షేక్ చేసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. సో అంటే ఫ్రీ అవుతాయి లోపల నర్వ్స్ కానీ కండరాలు ఏదైనా పట్టుకున్నా కూడా ఫ్రీ అవుతాయి అన్నట్టు. సో మీరు చూస్తున్నారు ఇంకొక ఎక్సర్సైజ్, బోత్ హ్యాండ్స్ ఫ్రంట్కి పెట్టేసుకొని బ్యాక్ నుంచి ఇలాగ ఫ్రంట్ టు బ్యాక్. సో ఒక 10 కానీ 20 కానీ ఒక 30 కానీ, అంటే ఒక 2 సెషన్స్ 3 సెషన్స్ అట్లా. సో మళ్ళీ సైడ్ కూడా సో కంప్లీట్గా లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్, లెఫ్ట్ రైట్ బ్యాక్, లెఫ్ట్ బ్యాక్. సో అట్లా మనం ఈ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అవుతుంది అనమాట. సో ఏంటంటే కంప్లీట్గా ఇది మనకు 6 ప్యాక్ రావడానికి కానీ సో ఫ్యాట్ తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇవి మీరు రోజుకు ఒక 2-3 సెషన్లు కంప్లీట్ చేస్తే సో చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే ఒక మంచి షార్ట్ తీసుకుంటే, ఒక మంచి టీ షర్ట్ తీసుకుంటే సో మీకు పదే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఫ్రీ ఉంటుంది అన్నట్టు. మీరు మోకాళ్ళ దగ్గరికి షార్ట్ వేసుకున్నా కూడా చాలా రిస్క్ అనమాట, అవి ఎక్సర్సైజ్ చేయడానికి రాదు. సో సిగ్గేం లేదు, మీరు ఇప్పుడు నేను ఏదైతే షార్ట్ తీసుకున్నానో అలాంటి షార్ట్ కుట్టించుకోండి, ఒక 200 ఇస్తే కుట్టిస్తారు. సో డిఫరెంట్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సో హ్యాండ్స్ గట్టిపడడానికి డిప్స్ ఏ విధంగా చేయాలో, కొంతమంది నెక్ డిప్ అవసరం చేస్తారు, కొంతమంది కామన్గా చేస్తారు. సో 2 హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టుకొని ఫింగర్స్ వెడల్పు లేకుండా అస్తం అలాగే ఉండి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అప్ డౌన్, సో సమాంతరంగా అప్ డౌన్, 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 అప్ డౌన్. ఓకే, సో ఫ్రీగా అనమాట. సో హ్యాండ్స్కి లెగ్స్ దగ్గర టచ్ చేసినాం అనుకో, సో మీకు ఏదైతే నడుము దగ్గర బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ, పొట్ట దగ్గర కానీ, సో ఎంత ఉన్న వాళ్ళు సో మంచిది అనమాట. ఈ హ్యాండ్స్ దగ్గరికి రైట్ లెగ్ రైట్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ దగ్గరికి సో ఫ్రంట్కి తీసుకోవడం చేయడం వల్ల సో మంచి ఎక్సర్సైజ్ అన్నట్టు. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తే సూపర్ అనమాట. ఇంకా మీకు హెల్త్ ఇష్యూలో ఇంకేమీ ఉండదు, కంప్లీట్గా అయిపోతుంది. ఎనీవే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వన్స్ అగైన్